అమరావతి పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా శక్తికి పట్టం కట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కోట్లాది మంది ఆడబిడ్డలకు అద్భుతమైన వరాలు ప్రకటించారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా మహిళల ఆర్థిక స్వాలంబన కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించి సరికొత్త సాంకేతికతను వారికి చేరువ చేశారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఈ సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది 10,100 కోట్ల రూపాయల మెగా చెక్. స్వయం సహాయక సంఘాలకు ఈ భారీ మొత్తాన్ని అందిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మెప్మా, సెర్ఫ్ సంస్థలు పలువురు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు కొత్త మార్గాలను సుగమం చేశారు. అంతేకాదు డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా సూపర్ నారీ యాప్ ను ఆవిష్కరించారు. మహిళల ఆరోగ్యాన్ని, ఉపాధిని దృష్టిలో ఉంచుకొని మిలెట్ కార్డులు, ఎగ్ కార్డులు, ఫార్మ్ బజార్ వ్యాన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు వ్యవసాయ యంత్రాల బ్యాంకును కూడా ప్రారంభించారు. ఇక భద్రతా విషయానికి వస్తే మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏపీ పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. ఏపీలో మహిళలకు చట్టసభల్లో త్వరలోనే 33% రిజర్వేషన్ రాబోతుంది అన్నారు చంద్రబాబు. మహిళలు ఎమ్మెల్యేలుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అర్హులందరికీ అదనపు పింఛన్లు, డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇతర సంక్షేమ పథకాలతో పాటు 60 కిలోల వరకు రేషన్ బియ్యం అందిస్తామన్నారు. స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో 50 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారన్నారు.